Good morning to all. I am Potraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada. ఈరోజు మనం డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రగతి పాలన అనబడేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. ప్రగతి పాలన అనబడేటువంటి సిద్ధాంతాన్ని ఎడ్వర్డ్ వీగ్నర్ బాగా డెవలప్ చేయడం జరిగింది. ఈ ప్రగతి పాలనను మొట్టమొదటిసారిగా వాడుకలోనికి తెచ్చినటువంటి వ్యక్తి దినేష్ గోస్వామి అనబడేటువంటి భారతదేశానికి చెందినటువంటి పాలనా శాస్త్రవేత్త. ఈయన 1955 సంవత్సరంలో రచించినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా ప్రగతి పాలన డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనబడేటువంటి మాటను వాడడం జరిగింది. కాబట్టి ప్రగతి పాలన అనబడేటువంటి భావన 1955 నుంచి ప్రారంభమయ్యి 1970 వరకు బాగా ప్రాచుర్యం లోపలికి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. కారణం ఏమిటి అని అంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా వెలుగొందినటువంటి ఏవైతే యూరప్ దేశాలు ఉన్నాయో, ఉదాహరణకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, డెన్మార్క్, ఇటలీ మొదలైనటువంటి దేశాలన్నీ కూడా ఆర్థికంగా వెనుకంజ లోపలికి వెళ్ళినాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో తక్కువ నష్టం కలిగినటువంటి పాశ్చాత్య దేశాలకు నాయకత్వం వహించేటువంటి దేశంగా అమెరికా ఎదిగింది. కారణం ఏమిటి అంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాకు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం జరగలేదు. కాబట్టి పాశ్చాత్య దేశాల కూటమికి, ప్రజాస్వామిక దేశాల కూటమికి అమెరికా నాయకత్వాన్ని వహించింది. అదేవిధంగా కమ్యూనిస్టు విప్లవం తటస్థించినటువంటి రష్యా అడుగుజాడల్లో యూరప్లో అనేక కమ్యూనిస్టు దేశాలు ఏర్పడినాయి. డెన్మార్క్, పోలాండ్, బెలోరష్యా, హంగేరీ, రుమేనియా ఇలాంటి దేశాలు. ఇలాంటి కమ్యూనిస్టు దేశాలకు రష్యా నాయకత్వాన్ని వహించడం జరిగింది. అంటే ప్రపంచంలో అప్పటి వరకు అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా పేరు పొందినటువంటి దేశాలు తెరమరుగైపోయి, ఒకవైపున ప్రజాస్వామిక కూటమికి నాయకత్వం వహించేటువంటి అమెరికా, మరొక వైపున
కమ్యూనిస్టు దేశాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి రష్యా ద్వారా 2 అగ్రరాజ్య కూటములు ఏర్పడినాయి. 1945 వరకు తమ ఆధీనంలో ఉన్నటువంటి ఏవైతే వలస దేశాలు ఉన్నాయో అగ్రరాజ్యాలు వాటికి స్వాతంత్రం ఇవ్వవలసి వచ్చింది. తద్వారా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో ఉన్నటువంటి అనేక దేశాలకు, వలస దేశాలకు స్వాతంత్రం లభించింది. ఈ వలస దేశాలు స్వాతంత్రం పొందిన తర్వాత తమ దేశంలో వివిధ పాలనా వ్యవస్థలను ఏర్పరచుకొని అభివృద్ధి పథం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలను చేసినాయి. ఉదాహరణకు భారతదేశంలో ప్రజాస్వామిక విధానాన్ని, సామ్యవాద తరహా ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రణాళిక తరహా అభివృద్ధిని, వివిధ పారిశ్రామిక తీర్మానాల ద్వారా భారతదేశం కొద్దిగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభించింది. ఈ విధంగా చాలా దేశాలు అప్పటి వరకు పూర్తిగా పేదరికంలో, నిరక్షరాస్యతలో, వ్యవసాయ రంగ ప్రాధాన్యతగా ఉన్నటువంటి దేశాలు, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశాలు, కుల, మత, వర్గ, లింగ, ప్రాంతీయ విచక్షణతోటి ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలు కొద్దిగా అభివృద్ధి పథం లోపలికి దూసుకొని పోతూ ఉన్నాయి. 1970 వరకు అభివృద్ధిలో కొంత మార్పు అనేటువంటిది సాధ్యమైంది. కానీ జాతీయ సంపద పెరిగినప్పటికీ వ్యక్తిగత జీవితాలలో ఒకవైపున దేశ జాతీయ సంపద పెరుక్కుంటూ పోయినది. కానీ ఆయా దేశాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలలో మార్పులు రాకపోవడంతో ఆ పాలనా వ్యవస్థల పనితీరుపై ప్రజలు విసుగును చెందినారు. అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. రోగి మరణించినప్పటికీ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినదన్నటువంటి ధోరణిలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ప్రజలు భావించినారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు దీనిని నిరూపించింది. అందువలన ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ప్రగతి అనగానేమి అనే విషయం పైన ప్రశ్నలు చెలరేగినాయి. ప్రగతి పాలనపై పరిశోధనలు ప్రారంభమైనాయి. ప్రతి దేశంలో, వర్ధమాన దేశాల్లో, నూతనంగా స్వాతంత్రం పొందినటువంటి వలస దేశాల్లో ఇదే పరిస్థితి కానవచ్చింది. ఉదాహరణకు భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు స్వాతంత్రం లభించిన తర్వాత సామ్యవాద తరహా రిపబ్లిక్ను ఏర్పరచుకొని సహేతుకమైనటువంటి పన్నుల విధానాన్ని రూపొందించినప్పటికీ పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని శీఘ్రంగా అభివృద్ధి చేసినప్పటికీ దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, దారిద్ర్యం, ఆకలి చావులు, కనీస అవసరాల లేమి, గృహవసతి లేకపోవడం, వైద్య సౌకర్యాలు లేకపోవడం, విద్యా సౌకర్యాలు లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం,
తద్వారా వీటికి తోడుగా కులపరమైన, మతపరమైన, సాంస్కృతిక పరమైన, వర్గపరమైన, ప్రాంతీయపరమైనటువంటి విచక్షణలు చెలరేగడంతో ఇలాంటి దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అన్న దానిపైన పెద్ద ఎత్తున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా, ప్రభుత్వ పాలన పరంగా అనేక పరిశోధనలు ప్రారంభం అయినాయి. తద్వారా ప్రగతి పాలన అనబడేటువంటి అంశం ఆవిర్భావానికి గురి కావడం జరిగింది. ఇలాగనే మనం చెప్పుకున్నాం, ప్రగతి పాలన అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడుకలోనికి తీసుకొని వచ్చింది దినేష్ గోస్వామి అనబడేటువంటి మన భారతీయ పాలనా శాస్త్రవేత్త. ఈయన రచించినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి గ్రంథంలో ఈ పదాన్ని వాడినాడు. కానీ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్కు అమెరికాకు చెందినటువంటి జార్జి గ్రాంట్ను ప్రగతి పాలన పితగా పిలవడం జరుగుతూ ఉంటుంది. జార్జి గ్రాంట్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి సూత్రాలను, లక్ష్యాలను, లక్షణాలను సవివరంగా వివరించడం వల్ల ఈయనను ఫాదర్ ఆఫ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రగతి పాలన యొక్క నిర్వచనాలను చూద్దాం. డెఫినేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్కు బాగా కృషి చేసినటువంటి కొందరు మంది వ్యక్తులు ఉన్నారు. వారు రకరకాలైనటువంటి నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఎఫ్డబ్ల్యూ రిక్స్, మనం ఇదివరకే తులనాత్మక ప్రభుత్వ పాలన పితగా ఎఫ్డబ్ల్యూ రిక్స్ను గుర్తించడం జరిగింది. ఎఫ్డబ్ల్యూ రిక్స్ దేన్ని ప్రగతి పాలన అని పిలిచినాడు అంటే, ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి చైతన్యవంతంగా పరిణామాన్ని చెందడాన్ని ప్రగతి అని పిలవడం జరిగింది. ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి చైతన్యవంతంగా పరిణామం చెందడం. వెనుకబడినటువంటి వ్యవసాయ సమాజ లక్షణము నుండి ఆధునిక పారిశ్రామిక రంగం వైపుకు దేశాన్ని ముందుకు తీసుకొని పోవడాన్ని ప్రగతి పాలనగా పిలిచినాడు. అదేవిధంగా బూజుబట్టినటువంటి పాలనా వ్యవస్థను తీసివేసి పరిసరాలకు అనుగుణంగా, ఆ దేశంలో ఉండేటువంటి ఎకాలజీకి అనుగుణంగా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దడాన్ని ప్రగతి పాలనగా పేర్కొనడం జరిగింది. ఎకానమీ అనేది ఎకలాజిక్గా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ పరిసరాలకు అనుగుణంగా అభివృద్ధిని చెందాలి. ఆర్థిక వ్యవస్థ పరిసరాలకు అనుగుణంగా మార్పును చెందాలి అని అంటే పాలనా వ్యవస్థ లోపల మార్పు రావాలి. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఒక సంక్లిష్టమైన సమాజాన్ని, అనేక భిన్నత్వాలు ఉన్నటువంటి సమాజాన్ని క్రమబద్ధము చేసేదే పాలనా వ్యవస్థ. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు
ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ దేశం ప్రగతి పథంలో నడుస్తుంది అని ఎఫ్డబ్ల్యూ రిక్స్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రజలకు వారి అభిలాషలను నెరవేర్చుకొనుటకు వీలు కల్పించి ప్రోత్సాహపరచు ప్రక్రియను ప్రగతి అని అంటారు అని పేర్కొనడం జరిగింది. ప్రజలను వారి అభిలాషలను నెరవేర్చుకొనుటకు వీలు కల్పించి ప్రోత్సాహపరచు ప్రక్రియను ప్రగతి అని అంటారు అని ఐక్యరాజ్య సమితి పేర్కొనడం జరిగింది. అంటే ప్రజలు వారు అనుకున్నటువంటి రంగంలో ప్రవేశించడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించి అందుకనుగుణంగా ప్రభుత్వ ప్రక్రియల ద్వారా, పాలనా ప్రక్రియల ద్వారా ప్రోత్సాహపరచు ప్రక్రియను ప్రగతి అని ఐక్యరాజ్య సమితి పేర్కొనడం జరిగింది. తర్వాత ఎడ్వర్డ్ వీడ్నర్ అనబడేటువంటి పాలనా శాస్త్రవేత్త ఈ ప్రగతి పాలన అనబడేటువంటి దృక్పథాన్ని బాగా అభివృద్ధి చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఎడ్వర్డ్ వీడ్నర్ ఏమని చెప్పినాడు అంటే, దేన్ని ప్రగతి పాలన అని పిలిచినాడు అని అంటే, ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు. ప్లాన్స్ అంటే ప్రణాళికలు, పాలసీస్ అంటే విధానాలు, కార్యక్రమాలు అంటే ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు రూపొందించి అమలుపరచుటకు అవసరమైన కార్యకలాపాలు, ప్రక్రియలతో కూడుకున్నటువంటిదే ప్రగతి పాలన అని ఎడ్వర్డ్ వీడ్నర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్రతి దేశానికి తప్పనిసరిగా ప్రణాళికలు ఉండాలి. ఉదాహరణకు మన దేశంలో పంచవర్ష ప్రణాళికలను ఏర్పరచుకున్నారు. ఆ పంచవర్ష ప్రణాళికల యొక్క విధానాలు ఉండాలి. ఏ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నాం? సామ్యవాద తరహా ప్రభుత్వమా, పెట్టుబడిదారి ప్రభుత్వమా అనేటువంటి విధానాన్ని రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికలు, విధానాలను నడిపించేటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవాలి. ఆ కార్యక్రమాలను విజయవంతం చేసేటువంటి ప్రాజెక్టులను రూపొందించాలి. ఈ రకంగా ఈ 4 అంశాలకు సంబంధించి ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు రూపొందించి అమలు పరచడానికి అవసరమైన యాక్టివిటీస్, కార్యకలాపాలు, ప్రక్రియలతో కూడుకున్నటువంటిదే ప్రగతి పాలన అని ఎడ్వర్డ్ వీడ్నర్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రగతి పాలన యొక్క లక్ష్యాలు. వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్? మిల్టన్ జే ఈష్మన్ అనబడేటువంటి పాలనా శాస్త్రవేత్త ప్రగతి పాలన లక్ష్యాల గురించి చాలా స్పష్టంగా వివరించినాడు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పాలనా వ్యవస్థలు, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి అని అంటే, 1 రక్షణ, శాంతి భద్రతలను కాపాడడం. ప్రతి దేశం
తన దేశం యొక్క రక్షణను, పొరుగు దేశాల నుండి రక్షణను, అదేవిధంగా అంతర్గతంగా దేశంలో శాంతి భద్రతలను కాపాడేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రగతి పాలనను నెరవేర్చే ప్రభుత్వంది అని ఈయన పేర్కొనడం జరిగింది. రెండవది, జాతీయ సమైక్యతను పెంపొందించడం. ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశాల్లో తప్పనిసరిగా జాతీయ సమైక్యత ఉంటుంది. కానీ భారతదేశము లాంటి వివిధ భిన్నత్వాలు కలిగినటువంటి దేశాల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. మతపరంగా భిన్నత్వం ఉంది, కులపరంగా భిన్నత్వాలు ఉన్నాయి, వివిధ రాష్ట్రాల మధ్యన అసమానతలు ఉన్నాయి, భాషాపరమైనటువంటి భిన్నత్వాలు ఉన్నాయి, అనేక భాషలను మాట్లాడే వాళ్ళం ఉన్నాం, వివిధ సంస్కృతి సాంప్రదాయాలు, అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వివిధ వస్త్రధారణలు, వివిధ రకాలైనటువంటి నేలలు, ఒకవైపున భౌగోళిక భిన్నత్వాలు, మరొక వైపున సాంస్కృతిక భిన్నత్వాలు, మరొక వైపున సాంఘిక భిన్నత్వాలు, అదేవిధంగా ఆర్థిక భిన్నత్వాలు కలిగినటువంటి భారతదేశం లాంటి దేశాల్లో జాతీయ సమైక్యతను పెంపొందించాలి. నేషనల్ ఇంటిగ్రేషన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రగతి పాలనకు అని మిల్టన్ జే ఈస్మన్ అభిప్రాయపడడం జరిగింది. ఇక మూడవ పాయింట్, అధికార వికేంద్రీకరణను ప్రోత్సహించడం. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలే అన్ని రకాల కార్యక్రమాలను చేయాలి అంటే సాధ్యం కాదు. చిన్న చిన్న దేశాలకైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాలకైతే ఒకే కేంద్ర ప్రభుత్వం అనేక విధులను నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ చెందినాయి. కాబట్టి అక్కడ అధికార కేంద్రీకరణ ఉంటే తప్పు లేదు. కానీ మన దేశం లాంటి దేశాల్లో ఎక్కువ మొత్తంలో భౌగోళిక విస్తీర్ణం ఉంది. 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ప్రజలకు ప్రధానంగా 2 రకాల అవసరాలు ఉంటాయి. ఒకటి కనీస అవసరాలు, తిండి, బట్ట, గృహ వసతి, అదేవిధంగా తాము నివసించే ప్రాంతానికి రోడ్లు, కరెంటు, మంచినీటి సౌకర్యాలు, వీధి దీపాలు, మురుగునీటి కాలువలు, ఇవి కనీస అవసరాల కోవ లోపలికి వస్తాయి. విద్య, వైద్యం మొదలైనటువంటి అంశాలు. అదేవిధంగా అభివృద్ధిపరమైనటువంటి అంశాలను కూడా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అవకాశాలను పెంచడం, ఉత్పత్తులను పెంచడం, దేశాభివృద్ధిని సాధించడం, అదేవిధంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి దశలో అధికారాన్ని వికేంద్రీకరించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అధికారాన్ని వికేంద్రీకరించేటువంటి ప్రాసెస్ భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా చాలా స్పష్టంగా చేపట్టడం జరిగింది. ఏ విధంగా అని అంటే, మన దేశాన్ని పరిపాలించడం కోసం ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించినారు. పరిపాలనా సౌలభ్యం కోసం మన దేశాన్ని 29 రాష్ట్రాలుగా
7 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి స్థానిక అవసరాలను తీర్చడం కోసం గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి గ్రామ పరిపాలనా యూనిట్లను అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణాల యొక్క అభివృద్ధి కోసం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం కార్యక్రమాలను చేపట్టినారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ప్రభుత్వాలు ఏర్పడి ఎవరి స్థాయిల్లో వారికి అధికార విభజన జరిగింది. తద్వారా అధికార వికేంద్రీకరణను ప్రోత్సహించడము ద్వారా ప్రజలను పరిపాలనలో భాగస్వాములను చేసి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని కల్పించడం. 4th వన్, ప్రజల యొక్క పొదుపును, ఆర్థిక వనరులను సమీకరించడం. ప్రజలను పొదుపు చేసేలాగా ప్రోత్సహించడం. కారణం ఏమిటి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ప్రజల యొక్క పొదుపు శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వారికి వచ్చినటువంటి ఆదాయాన్ని తమ అవసరాలను తీర్చుకోవడానికే కాకుండా అనేక లాంఛనపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఎక్కువగా ఖర్చులను పెడతారు. వాటిని తగ్గింపజేసి ఆ పొదుపులను ప్లస్ దేశంలో ఉండేటువంటి ఆర్థిక వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలాగా ప్రణాళికలను రూపొందించడం. అదేవిధంగా 5వది, సేవలను, సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించడం. ప్రభుత్వ సేవలను, సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రగతిని సాధించవచ్చు. అదేవిధంగా స్వార్థపర సామాజిక ఆర్థిక శక్తులను తొలగించడం. అధిక లాభార్జన కోసం బడా పారిశ్రామికవేత్తలు అనేక కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆర్థికపరమైనటువంటి నేరగాలను, ఆర్థికపరమైనటువంటి శక్తులను తొలగించడం, స్వార్థంతో కూడుకున్నటువంటి సామాజిక రుగ్మతలను తగ్గించడం. చివరిగా ఆధునిక నైపుణ్యాలను, సంస్థలను అభివృద్ధి చేయడం. ప్రపంచం యావత్తు కూడా పూర్తిగా అభివృద్ధి పథంలో ఈరోజు నాడు ముందుకు ప్రయాణం అవుతూ ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల యొక్క జీవన ప్రమాణం, వాళ్ళ యొక్క తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వారు ఆధునిక జీవనంలో కొనసాగుతూ ఉన్నారు. ఆధునిక నైపుణ్యాలను వాళ్ళు కలిగి ఉన్నారు. అలాంటి ఆధునిక నైపుణ్యాలను ఈ వెనుకబడినటువంటి దేశాలకు అందించినప్పుడు ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రగతి సాధ్యం కావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంస్థలను రోజువారీగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా, కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ సమాజంలో సురక్షితమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం. ఒక దేశానికి అంతర్జాతీయ సమాజంలో ఒక గుర్తింపు రావాలి అని అంటే ఆ దేశం అన్ని రంగాలలో ముందుకు పోయినప్పుడే అలాంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. మనం చూసినాం, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ పూర్తిగా దెబ్బతిని ఉంది. కానీ ఈరోజు నాడు టెలికమ్యూనికేషన్ రంగంలో కానీ, నౌకాయాన రంగంలో కానీ, పెట్రోకెమికల్స్ రంగంలో కానీ, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ రంగంలో కానీ
విపరీతమైనటువంటి అభివృద్ధిని సాధించింది. కాబట్టి జపాన్ అంటే ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫై ప్రపంచవ్యాప్తంగా ఏర్పడి ఉంది. భారతదేశంలో బీపీఓలకు, కేపీఓలకు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి ఇంజనీర్లకు, డాక్టర్లకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తూ ఉన్నది. తద్వారా భారతదేశానికి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫై అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఇవన్నీ కూడా ప్రగతి పాలన యొక్క లక్ష్యాలు అని మిల్టన్ జే ఈస్మన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రగతి పాలన యొక్క ఆవిర్భావానికి గల కారణాలు. ప్రగతి పాలన ఆవిర్భావానికి గల కారణాలు ఏమిటి అనే సంగతిని చూస్తే దాంట్లో నెంబర్ 1, సాంప్రదాయ మార్గముల కన్నా లక్ష్యాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. సాంప్రదాయ పాలన కన్నా లక్ష్యాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. అంటే గతంలో రాసుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఎప్పటికీ కూడా ఉపయోగం లోపలికి ఉండదు. లాంఛనప్రాయమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి పద్ధతులను విడనాడి ప్రజలకు ఏది మేలు జరుగుతూ ఉంటుందో శీఘ్రగతిన పని జరగాలి, మంచి పరిమాణంలో పని జరగాలి, మంచి నాణ్యతగా పని జరగాలి, మంచి క్వాంటిటీలో పని జరిగేలాగా సాంప్రదాయ పాలన మార్గాల కన్నా లక్ష్యాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రగతి పాలన ఆవిర్భావానికి మరొక కారణం ఏమిటి అంటే నూతనంగా ఆవిర్భవించినటువంటి తృతీయ ప్రపంచ దేశాల యొక్క సమస్యలు. మనం గతంలోనే చెప్పుకున్నాం, 2వ ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వలస దేశాలు, భారతదేశం, చైనా, అదేవిధంగా పాకిస్తాన్, శ్రీలంక మొదలైనటువంటి దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అనేక దేశాలకు స్వాతంత్రం లభించింది. ఈ దేశాలన్నిటిలో కూడా ఉమ్మడిగా కొన్ని లక్షణాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఒకటి, వ్యవసాయ ప్రాధాన్యత ఉంటుంది. తప్పనిసరిగా ఈ దేశాల్లో పేదరికం ఉంటుంది, నిరక్షరాస్యత ఉంటుంది, నిరుద్యోగిత ఎక్కువ శాతంలో ఉంటుంది, ప్రజలకు కనీస అవసరాలు తీరవు, తిండి, బట్ట, గృహవసతి పూర్తిగా లభించదు, మంచినీటి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, కరెంటు సౌకర్యం తక్కువగా ఉంటుంది, గృహవసతి తక్కువగా ఉంటుంది, రోడ్ల విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికన్నింటికి కూడా ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. కులపరమైన సమస్యలు, మతపరమైన సమస్యలు, సాంఘికపరమైన సమస్యలు, సాంస్కృతికపరమైన సమస్యలు, రాష్ట్రాల మధ్యన సమస్యలు, దీనికి తోడుగా ఉగ్రవాద సమస్యలు, నక్సలిజం సమస్యలు, భాషా సమస్యలు, వీటిని అన్నింటి మూలంగా ఈ దేశాలన్నీ కూడా వెనుకబడిపోయినాయి. వీటినన్నింటిని కూడా పక్కకు పెట్టి జాతీయ సమైక్యత దృష్టితోటి ప్రభుత్వాలు మంచి పాలనా వ్యవస్థలను పునరుద్ధరించుకొని ఎఫ్డబ్ల్యూ రిక్స్ చెప్పినట్లుగా ఏదో ఒక పాలనను కొనసాగించడము కన్నా ఏ దేశాల్లో ఏ పాలనా వ్యవస్థ విజయవంతంగా అమలవుతూ ఉన్నది, మన దేశ పరిసరాలకు అనుగుణంగా ఆ పాలనా వ్యవస్థలను గనక
మనం పాటించినట్లయితే ప్రయోజనము ఉంటుందా లేదా అని చెప్పనని పరిశీలించి పరిశోధించి నూతన వ్యవస్థల నిర్మాణంతో దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యం చేత ప్రగతి పాలన అనేటువంటి అంశానికి ఎక్కువగా దోహదపడింది. ఇది కూడా ప్రగతి పాలన ఆవిర్భావానికి ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అమెరికా అందిస్తున్నటువంటి ఆర్థిక సాంకేతిక సహకారం, ప్రత్యేకించి రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నూతనంగా స్వాతంత్రం పొందినటువంటి పేద దేశాలకు, వలస దేశాలకు అన్ని రంగాల్లో చేయూతనివ్వడానికి ముందుకు వచ్చింది. మార్షల్ ప్రణాళిక ద్వారా, ట్రూమన్ ప్రణాళిక ద్వారా ఎన్నో కొత్త పథకాలను తీసుకొని వచ్చి ఆ దేశాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పరచాలనేటువంటి సంకల్పంతో ఆర్థిక సాంకేతిక సహకారాలను అందించడం జరిగింది. తద్వారా అమెరికా, మరొక వైపున రష్యా అందిస్తున్నటువంటి ఈ సహకారంతో ఈ దేశాలు ప్రగతి పథంలో ఏ విధంగా దూసుకెళ్ళాలి అనేటువంటి అంశం చేత ఈ ప్రగతి పాలన ఆవిర్భావానికి దోహదపడడం జరిగింది. వీటితో పాటుగా 1963 సంవత్సరంలో ఎఫ్డబ్ల్యూ రిక్స్ రూపొందించినటువంటి తులనాత్మక ప్రభుత్వ పాలన, కంపేరిటివ్ అడ్మినిస్ట్రేషన్, ప్రత్యేకించి అడ్మినిస్ట్రేటివ్ ఎకాలజీ సిస్టము ద్వారా, పరిసర సంబంధ పాలన దృక్పథము ద్వారా ప్రగతిని ఏ విధంగా సాధించవచ్చునో తెలిసిపోయింది. అంటే కాలము చెల్లినటువంటి పాలనా వ్యవస్థలను తీసివేసి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులకు అనుగుణంగా, పరిసరాలకు అనుగుణంగా ఆ దేశంలో ఉండే ప్రజల యొక్క మత, కుల, ప్రాంతీయ, భాష, వర్గ, లింగ, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నూతన పాలనా వ్యవస్థలను ఏర్పరచుకొని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పాలనా వ్యవస్థ ద్వారా ప్రగతిని సాధించవచ్చు అనేటువంటి అంశానికి బాగా ప్రాచుర్యం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సరిపోయేటువంటి నూతన నమూనాల యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఏర్పడ్డది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని దేశాల్లో ఒకే మతానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు ఆ మతానికి చెందినటువంటి ప్రభుత్వ పాలనా విధానాన్ని అనుసరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్లో ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. నేపాల్లో హిందూ రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశం లౌకిక రాజ్యంగా ఆవిర్భవించింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎలాంటి నూతన నమూనాలు, నూతన పాలనా వ్యవస్థలు ఉండాలి అనేటువంటి అంశానికి బాగా ప్రాముఖ్యత ఏర్పడ్డది. ఈ దేశాల్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ఏ పద్ధతుల ద్వారా అభివృద్ధి చేయాలి, సాంకేతిక విప్లవాన్ని ఆ రంగంలో ఏ విధంగా జోడించాలి, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని ఏ విధంగా సాధించాలి, తక్కువ నీటి వనరులతోటి, హైబ్రిడ్ విత్తనాలతోటి, సాంకేతిక పరికరాలతోటి
ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులను ఏ విధంగా సాధించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగంలో ఏర్పడినటువంటి మిగులును మిగతా రంగాలకు ఏ విధంగా మరల్చాలి. ఒక వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే అందులో ఉన్నటువంటి పొదుపు ద్వారా, మిగులు శక్తి ద్వారా వేరే రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏ ఏ రంగాలను ఏ సమయాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అనేటువంటి అంశానికి ప్రాముఖ్యత ఏర్పడ్డది. దాని తర్వాత క్యారెక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ప్రగతి పాలన యొక్క సాధనాలు ఏమిటి? ప్రగతి పాలన యొక్క లక్షణాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ప్రగతి పాలన యొక్క లక్షణాలు, ఆబ్జెక్టివ్స్ క్యారెక్టర్స్ ఏమిటి అన్న సంగతిని కనుక చూస్తే, ప్రగతి పాలన అనేది మార్పులకు ప్రాధాన్యతనిస్తుంది. ఉన్నటువంటి వ్యవస్థ నుండి అభివృద్ధి చెందాలి అని అంటే తప్పనిసరిగా మార్పు జరగాలి. అది వ్యవస్థ లోపల మార్పు జరగాలి, వ్యవస్థాగతమైనటువంటి మార్పు కంపల్సరిగా జరగాలి. రెండవ అతిపెద్ద లక్ష్యము ఏమిటి అంటే లక్ష్యములకు ప్రాధాన్యతనిస్తుంది. అభివృద్ధికి చెందడానికి, ప్రగతిని సాధించడానికి అవసరమైనటువంటి లక్ష్యాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత లక్ష్యాలు అనేటువంటివి బాగా సంక్లిష్టంగా ఉంటాయి. కాబట్టి సంక్లిష్టమైనటువంటి లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి? వికేంద్రీకరణకు ఇది ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. మనము ఇదివరకు చెప్పుకున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్యన అధికారాలు, పాలనాపరమైనటువంటి విభజనలు, ఆర్థికపరమైనటువంటి విభజనలను చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రణాళికయుతమైనటువంటి అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం నీతి ఆయోగ్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. దాని తర్వాత ప్రగతి పాలన యొక్క విధులు విశాలమైనటువంటివి. కారణం ఏమిటి అంటే సమాజంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందించాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నది. కాబట్టి ఈ లక్ష్యం చాలా విశాలమైనటువంటిది. ప్రజలనందరినీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక రంగాలలో ముందు వైపుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ప్రగతి పాలన పైన పడింది. అదేవిధంగా ప్రగతి పాలన అనేటువంటిది సరళమైనది, అదృఢమైనది. థియరీకి, ప్రాక్టికాలిటీకి మధ్యన దగ్గరి సంబంధం ఉంటుంది. చట్టంలో ఉన్నదానికి, వాస్తవంలో జరుగుతున్నటువంటి పనికి మధ్యన అవినావభావ సంబంధం ఉంటుంది. సాంప్రదాయ దృక్పథానికి, లాంఛనత్వానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, వాస్తవానికి ప్రాముఖ్యత ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం విజయవంతంగా అమలు కావడానికి దోహదపడడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్యయుత భాగస్వామిక పాలనకు ఇది ప్రాధాన్యతనిస్తుంది. ప్రగతి పాలన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చేయడం.
ప్రజలందరి లోపల ప్రజాస్వామిక భావనను పెంపొందింపచేయడం, పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం, చొరవను పెంపొందించజేయడం, జవాబుదారీతనానికి, పారదర్శకతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంటుంది. తద్వారా భాగస్వామ్య పాలనకు ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా నూతనత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంటుంది. నూతనంగా ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా పరిపాలనను మార్చుకొని అభివృద్ధి పథంలో వెళ్ళడానికి ఈ ప్రగతి పాలన అనేటువంటిది దోహదపడడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రగతి పాలన యొక్క సాధనాలు ఏంటి? వాట్ ఆర్ ద టూల్స్ ఆఫ్ అచీవ్ ద డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్? ప్రగతి పాలన యొక్క సాధనాలను ప్రధానంగా 4గా చెప్పవచ్చు. 1, సమర్థవంతమైనటువంటి పాలనా వ్యవస్థ. పాలనా వ్యవస్థ ప్రజలకు అనుగుణంగా, పరిసరాలకు అనుగుణంగా, ప్రజల జీవన విధానానికి అనుగుణంగా మార్చుకొని ప్రజలను అన్ని రంగాలలో తీసుకొని పోయేటువంటి ఏకైక సాధనం పాలనా వ్యవస్థ. ప్రభుత్వమే పాలనా వ్యవస్థనే సంక్లిష్టమైన సమాజాన్ని, అనేక భిన్నత్వాలు ఉన్నటువంటి సమాజాన్ని, అనేక లోపాలు ఉన్నటువంటి, అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రజలను ఏకం చేయడానికి దోహదపడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాలనా వ్యవస్థను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. కాబట్టి ప్రగతి పాలనను సాధించాలి అంటే సమర్థవంతమైనటువంటి పాలనా వ్యవస్థ ఉండాలి. 2వది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం అభివృద్ధి పథం లోపలికి పయనించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు స్వార్థ చింతనను వదిలిపెట్టి కేవలం ఎన్నికలలో గెలవాలనేటువంటి లక్ష్యాన్ని పక్కకు పెట్టి సాంకేతిక దృక్పథంతో, శాస్త్రీయ విజ్ఞానంతో, సైన్స్ అండ్ టెక్నాలజీని ఆకలింపు చేసుకొని, పరిపాలనా విధానాలను అర్థం చేసుకొని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను అర్థం చేసుకొని, వివిధ చట్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి, ఏ విధంగా ప్రజలను వివిధ చట్టాల ద్వారా అభివృద్ధి పథం లోపలికి తీసుకొని పోవాలి అనేటువంటి ఈ అంశాన్ని ప్రధానంగా రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేవలం ధనం వల్ల, మంది మార్బలం వల్ల, అవినీతి కార్యక్రమాల ద్వారా ఎన్నికల్లో గెలవాలనేటువంటి తాపత్రయాన్ని వదిలిపెట్టుకుని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల యొక్క అధినేతలు, వాళ్ళు జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ పరిపాలనను, ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలను తీసుకుంటే ఖచ్చితంగా ప్రగతి అనేటువంటిది సాధ్యమవుతూ ఉంటుంది. 3వది స్వచ్ఛంద సంస్థలు. చాలా వరకు దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు. స్వచ్ఛంద సంస్థలు అన్ని రంగాలలో కాలును మోపి ఇతోధికంగా సమాజ అభివృద్ధి కోసం దోహదపడుతున్నాయి, ప్రగతి వైపుకు తీసుకొని పోతూ ఉన్నాయి. మనం ఎన్నో ఉదాహరణలను చెప్పుకోవచ్చు. రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్బు, అదేవిధంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, పేదలకు ఆశ్రయం ఇవ్వడం, వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడం, అనాథలకు ఆశ్రయాన్ని ఇవ్వడం, ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు తీసుకొని వస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం
ఉద్యోగుల్లో అవినీతిని తగ్గించడం కోసం, రాజకీయాల్లో మార్పుల కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో, సాంఘికంగా మార్పులను చేయాలనేటువంటి భావనతోటి, మతపరమైన విచక్షణను తగ్గించుకోవాలనేటువంటి ఆలోచనతోటి అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ప్రస్తుతం సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అది కూడా ప్రగతి పాలనకు ఒక సాధనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెంబర్ 4th వన్, ప్రజా సంస్థలు. ఎవరైతే ప్రెషర్ గ్రూప్స్ ఉంటారో ప్రజా సంస్థలు, ఇవి సమాజంలో జరిగేటువంటి ప్రతి సంస్థను వేలెత్తి చూపి తిరిగి మరి ఆ సమస్య రాకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రజా సంస్థలు వివిధ రూపాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో, రాజకీయపరమైన హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ కాపాడడంలో, అదేవిధంగా ఎక్కడ ఏ రకమైన అన్యాయం జరిగినా కూడా వెలుగెత్తి చూపడంలో, ఒకవైపున నిరుద్యోగిత వైపున, నిరక్షరాస్యత పైన, పేదరిక నిర్మూలన పైన, సమాజంలో ఉండే మూఢనమ్మకాలపైన, ఈ రకంగా అనేక ప్రజా సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈ రకంగా చేసినప్పుడే ప్రగతి పాలన సాధ్యం కావడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాసులో మనం ప్రధానంగా ప్రగతి పాలన అనగానేమి, ప్రగతి పాలన అని అంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉన్నటువంటి స్థితి నుండి మరొక స్థితికి తీసుకొని వెళ్ళడాన్ని, అభివృద్ధి పథం లోపలికి తీసుకొని పోవడాన్నే ప్రగతి పాలనగా భావించడం జరిగింది. ప్రగతి పాలన ఆవిర్భావం అనేటువంటిది దినేష్ గోస్వామి అనబడేటువంటి శాస్త్రవేత్త చెప్పడంతో ఈ పదానికి ప్రాముఖ్యత ఏర్పడ్డది. అదేవిధంగా ప్రగతి పాలన పితగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎఫ్డబ్ల్యూ రిక్స్ ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి చైతన్యవంతంగా పరిణామాన్ని చెందడాన్ని ప్రగతి పాలనగా ఎఫ్డబ్ల్యూ రిక్స్ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రగతి పాలన లక్ష్యాల గురించి మిల్టన్ జే ఈస్మన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రక్షణ, శాంతి భద్రతలను కాపాడడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, అధికార వికేంద్రీకరణను ప్రోత్సహించడం, పొదుపును, ఆర్థిక వనరులను సమీకరించడం, సేవలను, సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించడం, స్వార్థపర సామాజిక ఆర్థిక శక్తులను తొలగించడం, ఆధునిక నైపుణ్యాలను, సంస్థలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ సమాజంలో సురక్షిత స్థానాన్ని సంపాదించడం, ఇది ప్రగతి పాలన యొక్క లక్ష్యాలుగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ప్రగతి పాలన ఆవిర్భావానికి కారణాలు అని చెప్పుకున్నప్పుడు సాంప్రదాయక మార్గాల కన్నా లక్ష్యాలకు ఇది ప్రాధాన్యతనిస్తుంది. తృతీయ ప్రపంచ సమస్యలు దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రగతి పాలన ఆవిర్భావానికి ప్రధానమైన కారణం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంకేతిక సహకారం అందించడం, అమెరికా లాంటి దేశాలు ఆర్థిక సాంకేతిక సహకారాన్ని అందించడం, 1963 సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి తులనాత్మక ప్రభుత్వ పాలన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిపోవు నూతన నమూనాల యొక్క ఆవశ్యకత ద్వారా ప్రగతి పాలన యొక్క ఆవిర్భావం జరిగింది. ప్రగతి పాలన యొక్క లక్షణాలను గనక చూస్తే ఇది మార్పులకు ప్రాధాన్యతనిస్తుంది, లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తుంది. లక్ష్యాలు అనేటువంటివి బాగా సంక్లిష్టమైనటువంటివి, వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తుంది, ప్రణాళికలకు ప్రాధాన్యతనిస్తుంది. నూతనత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. ప్రగతి పాలన విధులు అనేటువంటివి విశాలమైనటువంటివి. ప్రగతి పాలన అనేటువంటిది సరళమైనది, అదేవిధంగా అదృఢమైనటువంటిది.
ప్రజాస్వామ్యయుత భాగస్వామిక పరిపాలనకు ఇది ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. ఇక ప్రగతి పాలన సాధనాలను కనుక చూస్తే ముఖ్యంగా పటిష్టమైన పాలనా వ్యవస్థ ఉండాలి, మంచి రాజకీయ వ్యవస్థలు ఉండాలి, స్వచ్ఛంద సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలి, ప్రజా సంస్థలు ఎక్కువగా కృషి చేయడము ద్వారా ప్రగతి పాలన అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి ఇవి సాధనాలుగా పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.